రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా. చూడండి, జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాము. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ లో ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ అన్నమాట. ఈ నెంబర్స్ ఎలా పిక్ అయినాయి, ఎలా తీసుకున్నాం అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఆ వీడియో చూడండి. సో ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. కమాండింగ్ ఫీల్డ్ లో మీరు FS00 ఇవ్వండి. లేదంటే మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. FS00 అనేది ట్రాన్సాక్షన్ కోడ్. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఎనీవే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T కోడ్ అండ్ 1 పాత్. ఎట్లయినా సరే వెళ్ళొచ్చు. సో FS00 ఇచ్చాం. లేదంటే పాత్ ద్వారా ఎలా వెళ్తాము? ఒకసారి వెళ్ళండి. SAP FS00 ట్రాన్సాక్షన్ కోడ్ అనేది జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇది కాన్ఫిగరేషనల్ డేటా కాదండి. /n ఇవ్వండి. కాన్ఫిగరేషన్ కాదు, ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి చేయాలి. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ నుండి చేయాలి మనం ఇది. సో ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇంతకుముందు చేసినంత SPRO స్క్రీన్ ద్వారా చేసాం. ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉంటాయి, ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. సో ఇది FS00 అనేది ఎండ్ యూజర్ స్క్రీన్ నుండి చేస్తాం. వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్, మాస్టర్ డేటా రికార్డ్స్, GL accounts, individual processing, individual processing లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి, సెంట్రల్లీ. ఇది జిఎల్ అకౌంట్ క్రియేషన్. పైన టీ కోడ్ ఎలా వస్తుంది? మీరు క్లిక్ చేస్తారు డైరెక్ట్ గా. టీ కోడ్ ఓపెన్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. టీ కోడ్ ఎలా ఓపెన్ అవుతుంది? టాప్ లో సిస్టమ్స్ లోకి వెళ్ళండి, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ సెలెక్ట్ చేయండి. డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ కంటిన్యూ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుండి అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ రికార్డ్స్. మీరు కంగారు పడకండి, నేను చెప్తాను చూడండి, స్లోగా చేయండి, కంగారుగా చేయకండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, GL accounts, ఇండివిజువల్ ప్రాసెసింగ్. చూసారా? FS00 ట్రాన్సాక్షన్ కోడ్. డబుల్ క్లిక్ చేయండి. సో ఇది పార్ట్. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు, నో ఇష్యూ. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ అక్కడ కాదు, కంపెనీ కోడ్ ఎక్కడ అడుగుతుంది అక్కడ ఇవ్వాలి. పైన తీసేయండి. మనం AGL అకౌంట్ క్రియేట్ చేస్తున్నామో MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నెంబర్ ఫస్ట్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. నెంబర్ ఎంత ఉంది? 400, 300 తీసుకోవాలి. 400, 300 ఇవ్వండి. 400, 300. ఈ నెంబర్ ఎక్కడి నుంచి తీస్తున్నాం? మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. క్రియేట్ ఆప్షన్ చూడండి, రైట్ సైడ్. క్రియేట్ అండ్ అది కాదు, నెక్స్ట్ వన్, అది క్రియేట్ క్లిక్ చేయండి. అకౌంట్ గ్రూప్ అన్నాడు. అకౌంట్ గ్రూప్ అని డ్రాప్ డౌన్ చేయాలి. అకౌంట్ గ్రూప్ లో ఏమి ఇవ్వాలి? అకౌంట్ గ్రూప్ లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్. ఇది OBD4 లో ఇవన్నీ మనం కాపీ పేస్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. OBD4 లో ఇవన్నీ మనం చేసిన నేమ్సే. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, రెంట్ అకౌంట్ ఇవ్వండి.
రెంట్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ ఏసీ అని ఉంచాలి. రెంట్ అకౌంట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పైన సారీ కంట్రోల్ డేటా, కంట్రోల్ టైప్ డిస్క్రిప్షన్ కంప్లీటెడ్ కదా, కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. ఐఎన్ఆర్ డౌన్కి వెళ్ళండి, అక్కడ కాదు డౌన్కి వెళ్ళండి. ఐఎన్ఆర్ ఓకే అలాగే ఉంచండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, రైట్ సైడ్ డౌన్కి మూవ్ చేయండి సార్. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వెళ్ళండి ఇంకా వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ కీ 001 డ్రాప్ డౌన్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, షార్ట్ కీ అంటే ఏంటో చెప్తాను మీకు. సో షార్ట్ కీ 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. G001 అంటే ఏంటి, మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ డిస్కస్ చేసాం కదా లాస్ట్ క్లాస్ లో. అది చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, RAFE పైన నేమ్ ఉంది చూడండి, ఇది G001 ఇవ్వండి, సేవ్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. సెకండ్ నెంబర్ ఏమని చూడండి, వెళ్ళండి. రెంట్ శాలరీ అకౌంట్ వెళ్ళండి, 400,301. క్రియేట్ పైన క్లిక్ చేయండి, క్రియేట్ సింబల్. టైప్ డిస్క్రిప్షన్ ఇచ్చారా, టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్కి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. ఏజిఎల్ గ్రూప్, ఇది అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి. గ్రూప్ OBD4 లో మనం ఇచ్చిన ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఏజిఎల్ చేస్తున్నాం మనం, శాలరీసా, లాంగ్ టెక్స్ట్ కూడా శాలరీసే, శాలరీస్ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే కిందకి వెళ్ళండి. ఇలా 8 GLs క్రియేట్ చేయాలి మనం. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, ఇవన్నీ చెప్తాను మీకు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. క్లియర్ కదా. నెక్స్ట్ GL అకౌంట్ ఏమని చూడండి, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ 400,302. ఈ నెంబర్స్ ఎలా వచ్చాయో తెలుసు కదా మీకు, లాస్ట్ క్లాస్ చూడాలి. క్రియేట్, టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్కి వెళ్తున్నాము. కరెంట్ అసెట్స్ అండ్ సారీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, షార్ట్ టెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వస్తుంది అది. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, cash discount account, control data, లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. S/4HANA లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్ చేయండి. నెక్స్ట్ GL అకౌంట్ ఏమని చూడండి, నెక్స్ట్ GL పర్చేజ్ అకౌంట్ 400,303.
పర్చేజ్ అకౌంట్. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని అర్థం. ఇవ్వండి. వెళ్ళండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది GL గ్రూప్. ఈ GL గ్రూప్ లో అండర్ లో GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. నంబర్స్ కూడా GL గ్రూప్ నుండే తీసుకున్నాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ లో ఏమేమి క్రియేట్ చేద్దాము? ఒక 2 బ్యాంక్ అకౌంట్స్, 4 చేద్దాం, నో ఇష్యూ, మనకు యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకేనా? కరెంట్ అసెట్స్ ఈ నంబర్ ఎలా తీసుకున్నాం తెలుసు కదా, 200 101. ఎక్కడ నుండి తీసుకున్నాము? గ్రూప్ నుండి తీసుకున్నాం. వెళ్ళండి, కరెంట్ అసెట్స్ గ్రూప్ నుండి నెంబర్ తీసుకున్నాం. FS00 నెంబర్ ఎంత? ఆ నెంబర్ ఇవ్వాలి అక్కడ. సేమ్ టీ కోడ్ లో ఉన్నారు మీరు. ఇవ్వండి, నెంబర్ మార్చండి. క్రియేట్, టైప్ డిస్క్రిప్షన్. ఫస్ట్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది బ్యాంక్ అనేది. ఇవ్వండి, నంబర్ కరెక్ట్ ఇచ్చారా మీరు? 1 ఇవ్వాలి అక్కడ, 1 ఇవ్వాలి. చూడండి, 200 101. /n FS00 ఇవ్వండి. /n FS00 పేజ్ రీఫ్రెష్ అవుతుంది. ఐఎమ్ సారీ, కరెంట్ అసెట్స్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్. వెళ్ళండి, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాంక్ నేమ్ ఇద్దామా? ఏ బ్యాంక్ ఇద్దాము? 4 బ్యాంక్స్ ఉన్నాయి కదా, నేమ్ చూడండి. అక్కడ ఫస్ట్ బ్యాంక్ నేమ్ ఇవ్వలేదు మనం. SBI ఇవ్వండి. SBI కొని ఫస్ట్ SBI ఇవ్వండి. టైప్ చేయండి, SBI బ్యాంక్ AC. నంబర్ లైన్ ఎక్కడి నుంచి తీసుకున్నామో తెలుసు కదా, పైన నంబర్ అనేది తెలియాలి మీకు. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కంట్రోల్ డేటా, రిమైనింగ్ అన్ని సేమ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. ఓకే, షార్ట్ కీ 001, సేవ్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ నంబర్ HDFC బ్యాంక్ 200 102. HDFC బ్యాంక్ క్రియేట్. సో ఇవన్నీ GL అకౌంట్స్ అండి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. HDFC బ్యాంక్ AC. HDFC బ్యాంక్ AC. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. చేస్తున్నారు మీరు. నెక్స్ట్ ICICI బ్యాంక్ 200 103. మీరు ఎవరితో చేస్తున్నాను. బ్యాలెన్స్ షీట్ ఏ బ్యాంక్ ఇది? ICICI బ్యాంక్ అకౌంట్.
నెక్స్ట్ వన్ సిటీ బ్యాంక్. సో ఈ చూడండి జిఎల్ గ్రూప్ అనేది ఎక్కడ నుండి వస్తుంది? ఈ నేమ్స్ అనేవి OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేశాం. సో ఆ నేమ్స్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. క్లాస్ జరుగుతున్నప్పుడు మెసేజెస్ చేయకండి చాట్ బాక్స్ లో. ఎందుకు మెసేజ్ చేస్తున్నారు? నాట్ 89 పీపుల్ ఉన్నారు. 89 ఎక్కడ ఉన్నారు? ఎందుకు లింక్ ఇట్లా వేరే వాళ్ళకి ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తారా? మొబైల్ నుండి జాయిన్ అవ్వకండి. వాట్సాప్ గ్రూప్ ఈరోజు ఫార్వర్డ్ చేస్తాను, లాస్ట్ టైం చేయలేదు. సేవ్ చేయండి. కంట్రోల్ డేటా G001 అండ్ సేవ్. కంటిన్యూ చేయండి. ఓకే రైట్. చూసారా మనం జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. సో పైన సెట్టింగ్స్కి వెళ్ళండి. టాప్ లో సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. డిస్ప్లే హైరార్కీ డిస్ప్లే క్లిక్ చేయండి. డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. /n FS00 ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ లెఫ్ట్ సైడ్ చూసారా? జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి, ఓపెన్ చేసారా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, జిఎల్ గ్రూప్, కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్, అవి ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే ఫైల్ ఉంది, ఫైల్ లెఫ్ట్ సైడ్ ఎలాబరేట్, కింద కూడా చేయండి. కింద కూడా చేయండి. చూడండి ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం జస్ట్ నౌ. జిఎల్ గ్రూప్స్ OBD4 లో క్రియేట్ చేసాం. OBD4 లో జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేసాం. ఓకేనా? న్యూ సెషన్ తీసుకున్న OBD4కి వెళ్ళండి. న్యూ సెషన్. న్యూ సెషన్ అంటే ఎక్కడ తీసుకోవాలి? రైట్ సైడ్ టీవీ సింబల్ ఉంది చూసారా? పైన టీవీ సింబల్, లెఫ్ట్ సైడ్ స్టార్ సింబల్ ఉన్నది. న్యూ సెషన్ OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. గో టు OBD4 ట్రాన్సాక్షన్ కోడ్. పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? ఇవ్వండి. OC కంటిన్యూ చేయండి. చూసారు ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెలెక్ట్ చేయండి. చూసారా? 400, 300. కరెంట్ అసెట్స్ 200, 101 నంబర్స్ ఉన్నాయి చూసారా? సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఆ జిఎల్ గ్రూప్ లోకి ఏమేమి వచ్చినాయి? రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చినాయి. కరెంట్ అసెట్స్ లో బ్యాంక్ టైప్ జిఎల్ అకౌంట్స్ అన్ని తీసుకున్నాం. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, సిటీ బ్యాంక్, అవన్నీ తీసుకున్నాం. సో OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. జిఎల్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ RAOC అనేది మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉన్నాయి. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని FS00 లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మన జిఎల్ గ్రూప్ కి లింక్ అయి ఉంటుంది. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్స్ ఈ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? సెషన్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. కింద ఉంది చూడండి, కింద మినిమైజ్ చేస్తుంది సెషన్. సో ఇది OBD4 లో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఫైల్ ఉంది చూసారా? ఫైల్లో పేపర్స్ లా ఉన్నాయి. ఫైల్ అనేది జిఎల్ గ్రూప్, పేపర్స్ అనేది జిఎల్ అకౌంట్స్ అనుకోండి. క్లియర్ కదా? క్లియర్. సో ఇట్లా మనకు అవసరమైనటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. సో ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాం? మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. క్రిందకి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, కింద టైప్ చేయండి జనరల్ లెడ్జర్ పోస్టింగ్.
జనరల్ లెడ్జర్ పోస్టింగ్ లేదంటే జిఎల్ పోస్టింగ్ అని కూడా చెప్తారు. FB60 FB50 ట్రాన్సాక్షన్ కోడ్, FB50 ట్రాన్సాక్షన్ కోడ్. బ్రాకెట్లో సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ టైప్ చేయండి. F-02 డబల్ స్క్రీన్ బ్రాకెట్లో డబల్ స్క్రీన్. చూడండి, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ F-02 సింగిల్ స్క్రీన్ డబల్ స్క్రీన్. మీరు ఏ టీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు. బోత్ టీ కోడ్స్ ఆర్ సేమ్. ఓకేనా? సో రెంట్ పెయిడ్ టైప్ చేయండి. రెంట్ పెయిడ్ కింద జిఎల్ పోస్ట్ చేయాలి. రెంట్ పెయిడ్ 10,000 రూపీస్ ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. 10,000 రూపీస్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎవరు చెప్తారు? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టైప్ చేయండి. రెంట్ అకౌంట్ డెబిట్ డిఆర్ ఎంటర్ చేయండి టు బ్యాంక్ అకౌంట్. సో ఇది ఎంట్రీ ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. ఈ ఎంట్రీ మీరు ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలంటే FB50 ద్వారా చేయొచ్చు, లేదంటే F-02 ద్వారా అయినా చేయొచ్చు. ఎస్ఐపిలోకి వెళ్ళండి. FB50 /n FB50 /n ఇవ్వాలి. /n FB50 టైప్ చేయండి. చూసారా? ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ పైన కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ అనేది RA11. మీదైతే ఓకే, మీది కాకపోతే మార్చుకోవాలి. కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్ డేట్ /n FS00 ఇవ్వండి. మీరు ఎంటర్ ఇవ్వకూడదు. /n FS00. ఐఎమ్ సో సారీ. జిఎల్ పోస్టింగ్ FB50 కదా, /n FB50. మీరు ఫాంట్ సైజ్ ఎందుకు అంత ఎక్కువ పెట్టేశారు? ఇవన్నీ మూవ్ చేయాల్సి వస్తుంది. ఫాంట్ సైజ్ చేంజ్ చేయండి. ఫస్ట్ ఆ టీవీ సింబల్ ఉంది చూసారా, రైట్ సైడ్ దానిపైన క్లిక్ చేయండి. చాలా ఎక్కువ ఉంది. ఆప్షన్స్కి వెళ్ళండి. ఫస్ట్లో ఉంది. ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేయండి. 14 ఇవ్వండి. 14 పెట్టండి. 14 15 బాగా హెవీ అయిపోతుంది. 14 తీసుకోండి. ఓకే, అప్లై. ఓకే, కమాండింగ్ ఫీల్డ్లో న్యూ సెషన్ తీసుకోండి. FB50 సింగిల్ స్క్రీన్ జిఎల్ పోస్ట్ చేస్తున్నాం. బెటర్. FB50 ఎంటర్. మీరు ఎంటర్ చేయొద్దండి. ఎంటర్ ఇవ్వకుండా ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంటర్ చేయకూడదు. ఇన్పుట్స్ అన్ని కంప్లీట్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ తీసుకోండి. డాక్యుమెంట్ ఏ రోజు పోస్ట్ చేస్తున్నారు అనేది డాక్యుమెంట్ డేట్ క్లిక్ చేయండి సార్. అక్కడ టైప్ చేయండి. పైన డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి. ఓకే, కిందకి రండి, డౌన్కి రండి కొంచెం. ఈ పైన కనిపించేదంతా హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా. కిందకి రండి, డౌన్కి రండి, ఇంకా డౌన్కి రండి. ట్యాప్ పట్టుకోండి సార్. ట్యాప్ పట్టుకోండి. వచ్చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ వెయిట్ ట్యాప్ పట్టుకోండి. మళ్ళీ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసారా? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. క్లిక్ చేసేటప్పుడు క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే టిక్ మార్క్. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ చూడండి. ఇవన్నీ మనం FS00లో GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. బేస్డ్ ఆన్ ది GL అకౌంట్స్ వీ విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ అని చెప్పాను. రెంట్ అకౌంట్ మనమే క్రియేట్ చేసాము. FS00లో క్రియేట్ చేసాం. అవి ఇన్వాయిస్ పోస్టింగ్ చేసే టైంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక GL పోస్ట్ చేసే టైంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా GL అకౌంట్స్ FS00లో మనం క్రియేట్ చేసాము. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయకూడదు. కంటిన్యూ.
డెబిటా క్రెడిటా రెంట్ అకౌంట్ అనేది రైట్ సైడ్ డిఎన్సి ఉంది చూసారా, డ్రాప్ డౌన్ చేయండి, డెబిట్ చేయండి, 10,000 ఇవ్వండి. ఏమైంది, మీరు ఎందుకు మూవ్ చేశారు కిందకి? పైన వాల్యూ కూడా మూవ్ అయిపోయింది చూడండి, డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి, రెంట్ అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ దగ్గర సారీ అమౌంట్ ఎంత, 10,000 అమౌంట్ ఇన్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అన్నాడు 10,000. డాట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, 10,000 ఇవ్వండి. మీరు మాన్యువల్గా ఇవ్వద్దు డాట్స్, అవి ఆ కామా రిమూవ్ చేయండి. నెక్స్ట్ కింద జిఎల్ అకౌంట్ దగ్గర నెక్స్ట్ స్టెప్ కిందకి రండి. ఎందుకు వెళ్తున్నారు? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కదా, డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయొద్దు, బ్యాంక్ తీసుకోండి, ఎనీ బ్యాంక్, కంటిన్యూ చేయండి, క్రెడిట్ చేయండి, దాన్ని అమౌంట్ ఇవ్వండి. చూసారు, ఈ పారామీటర్స్ అన్ని ఇవ్వాలి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఎంటర్. పైన సిమ్యులేట్ నాకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, సిమ్యులేట్ క్లిక్ చేయండి. మీరు 2 times ఇచ్చారు 40 అనేది, ఇది రాంగ్ ఎంట్రీ అవుతుంది. /n కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంది, 2 lines ఇవ్వకూడదు, రాంగ్ ఇచ్చారు, ఎంటర్ చేయండి. ఫస్ట్ ఫాంట్ సైజ్ ఇంకా తగ్గించండి, అది మీకు అక్కడ కనిపించట్లేదు. ఆప్షన్స్కి వెళ్ళండి, ఫాంట్ సెట్టింగ్స్ 14 తీసుకోండి. 15లోనే ఉందేంటి, 14, ఓకే, అప్లై, ఓకే. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ ఇలాంటి FB50 ట్రాన్సాక్షన్ కోడ్, సింగిల్ స్క్రీన్ FB50, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. మీకు ఎందుకు ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవ్వట్లేదు, అలాగే కనిపిస్తుంది. సరే ఇవ్వండి, తర్వాత చూద్దాం. డేట్ ఇవ్వండి 26, పైన క్రింద ఉంది, పైన కూడా ఇవ్వాలండి. డాక్యుమెంట్ డేట్ వేరు, పోస్టింగ్ డేట్ వేరు, పోతారు డిఫరెన్స్ చెప్తాను మీకు, ఆ డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను మీకు. నెక్స్ట్ రెంట్ అకౌంట్ తీసుకోండి, క్రింద ఇంతకుముందు ఎట్లా ఇచ్చారు, డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ, రెంట్ అకౌంట్, అమౌంట్ డెబిట్ చేయండి 10,000. నెక్స్ట్ లైన్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి, క్రెడిట్ 10,000, ఎంటర్, సిమ్యులేట్. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది SAPలోకి మ్యాప్ చేస్తున్నాం మనం ఇన్ఫర్మేషన్ అనేది. సో డాక్యుమెంట్ అయిపోయి ఉంది, ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ఏ ఎక్కడ ఉంది చూడండి, ఎస్ఏ ఎక్కడ ఉంది, కర్సర్ మూవ్ చేయాలి. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ, ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం, తెలుసు కదా, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. తర్వాత డాక్యుమెంట్ డేట్ 26/02/2025, పోస్టింగ్ డేట్ 26/02/2025, కంపెనీ కోడ్ ఏంటి, అది మన కంపెనీ కోడ్ RA11, ఫిజికల్ ఇయర్ 2024, ఫిజికల్ ఇయర్ 2024, పీరియడ్ 11, ఓకేనా. నెక్స్ట్ పోస్టింగ్ కి 40 డెబిట్ 50 క్రెడిట్, చూడండి పోస్టింగ్ కి 40 డెబిట్ 50 క్రెడిట్, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ITM అంటే ఏంటి, 1 to 1 ITM అని చూడండి, ITM ఎక్కడ ఉంది, లైన్ ఐటమ్ అంటారు. 1 స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లైన్ ఐటమ్ 1, 1 నుండి రైట్ సైడ్ ఎండింగ్ వెళ్ళిపోండి, 1 దగ్గర నుండి ఆ లైన్ మొత్తం ఫస్ట్ లైన్ లైన్ ఐటమ్ 1 అంటారు. కింద 2 కనిపిస్తుంది, లైన్ ఐటమ్ 2 అంటారు. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. ఎస్ఏ డాక్యుమెంట్ 40 డెబిట్ 50 క్రెడిట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది మనం ఎన్ని రోజులు కష్టపడింది ఎంట్రీ చేయడానికి.
ఇది కంపెనీకి సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్, ఎండ్ యూజర్ యాక్టివిటీ అంటారు దీన్ని. సేవ్ ఇచ్చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి. టాప్ లో డాక్యుమెంట్, టాప్ లోకి వెళ్ళిపోండి. డాక్యుమెంట్ డిస్ప్లే. చూసారా, ఈ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. ఒక్క ఎర్రర్ కూడా రాలేదంటే కరెక్ట్ గా చేసాం అన్ని కూడా, కాన్ఫిగరేషన్స్ అన్ని. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎస్బీఐ అంటే బ్యాంక్, అది ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని టైప్ చేయలేదు ఆయన. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది మనం చేసిన ట్రాన్సాక్షన్, సింగిల్ స్క్రీన్ లో చేసాం. వన్ మోర్ ఎంట్రీ చేయండి. చూడండి, వెయిట్ అలాగే చూడండి. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? కరెన్సీ ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? కరెన్సీ ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ కరెన్సీ అంటారు దీన్ని. అట్ ది టైమ్ ఆఫ్ దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. డాక్యుమెంట్ కరెన్సీ ఆర్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ యు మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, whatever currency we have specified, that is called transactional currency. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఆ పైన కనిపిస్తుంది హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా, డాక్యుమెంట్ నెంబర్ 1, తర్వాత కరెంట్ డాక్యుమెంట్ డేట్, ఐఎన్ఆర్, కంపెనీ కోడ్, ఇవంతా కూడా హెడర్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా మీన్స్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ we are maintain on the header level. This total data is called as header level data. కింద డెబిట్, క్రెడిట్ 40, 50 ఇవన్నీ ఇచ్చాం కదా, దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా మీన్స్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ వీఆర్ మెయింటైన్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఇట్లా డేటా ఉంటుంది. సో డాక్యుమెంట్ నెంబర్ 1, ఇవన్నీ ఎక్కడ నుండి పిక్ అయింది? ఎవరు చెప్తారు? వన్ ఎక్కడ నుండి పిక్ అయింది? వన్ ఎక్కడ నుండి వచ్చింది? ఎవరు చెప్తారు? లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మనం చెక్ బాక్స్ క్లిక్ చేసి పెట్టాం కదా సార్, ఐ థింక్ సో. లేదు, రాంగ్ ఆన్సర్. ఐఎమ్ సారీ, రాంగ్ ఆన్సర్. న్యూ సెషన్ తీసుకోండి. OBA 7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. సార్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో మనం 0001 ఇచ్చాం కదా స్టార్టింగ్ లో, అది తీసుకుంది అనుకుంటున్నాను. అవును, కరెక్ట్. ఎస్ఏ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. జీరో 1 ఉంది కదా, నంబర్ రేంజ్. వీరికి ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి. 01 సెలెక్ట్ చేయండి. చూసారా, ఇక్కడ నంబర్ రేంజ్ ఉంది 001, 1 to 1000. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ఎస్ఏ డాక్యుమెంట్ కి మనం ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియరా? ఎస్ఏ డాక్యుమెంట్ కి మనం ఏదైతే నంబర్ రేంజ్ ఇచ్చామో, 1 ఇచ్చాము. సో ఎన్ఆర్ స్టేటస్ 1 చూసారంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇంతకుముందు చేసినట్టు చేయాలి. వెళ్ళండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ ఇవ్వాలి, కింద డెబిట్ ఇస్తున్నారేంటి?
ఎంటర్ చేయండి. సిమ్యులేట్ పైన హెడర్ లెవెల్ డేటా, కింద లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఎంటర్ పోస్ట్ చేయండి. 40 డెబిట్ 50 క్రెడిట్ ఇవన్నీ తెలుసు కదా, పోస్ట్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్. ఏంటది? డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్. 2 నెంబర్ ఎలా పిక్ అయింది? OBA7 లో లేదంటే FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో నంబర్ రేంజ్ ఇచ్చాం, దాన్ని బేస్ గా చేసుకుని పిక్ అయింది. వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళండి. ఇంకో సెషన్ ఉంది కదా, ఇది ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. ఎన్ఆర్ స్టేటస్ 1 ఉంది చూసారా? ఎన్ఆర్ స్టేటస్ అనేది 1 ఉంది, నెక్స్ట్ 2 వస్తుంది. బ్యాక్ వెళ్ళండి, రిఫ్రెష్ చేద్దాం పేజ్. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. చూసారా 2 ఉంది, అంటే 2 డాక్యుమెంట్స్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ at the time of accounting entry posting. Each and every document will be reflected one number based on the document number range ni base ga cheskuni prati document ki oka number anedi reflect avutadi. Evaru class jarugutunnappudu messages chestaru evaraina. Okay na? Clear kada? Clear kada? ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్, బేస్డ్ ఆన్ దిస్ నంబర్ రేంజ్ ఈచ్ అండ్ at the time of accounting entry posting document number will be reflected based on this configuration. Document 2 was posted and ela message వచ్చింది based on this configuration, based on this number range. Clear కదా? నెక్స్ట్ FB50కి వెళ్ళండి. పైన చూడ వెయిట్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఏంటి? హెడర్ లెవెల్ డేటా అంటారు. Header level data, what are inputs we are entered on the header level, that is called document header level data. Line item level ante kinda debit entry credit entry istunam, avanni kuda line item level data antaru. Post document date and posting date difference enti? What is mean by document date? Paina document date undi. Document date ante meaning enti? Document date ante physical document ni base ga cheskoni SAP loki meer entry post chestaru. Whatever date available on the physical document, it is called document date. Physical document lo untadi adi dani, whatever date available in the physical document, it is called document date. Posting date means when we are post the document entry on the SAP, when we are posting document information on the SAP. SAP lo meer ఏ రోజైతే ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్. క్లియర్ కదా? సో మనం 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం, డబుల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. వెళ్ళండి F-02. సింగిల్ స్క్రీన్ కి డబుల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఏం లేదండి, బోత్ ఆర్ సేమ్. మీకు ఏది కంఫర్టబిలిటీ ఉంటే దాని ప్రకారం చేయొచ్చు. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ SA డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. 11th పీరియడ్ లో ఉన్నాం మనం. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ SAP ఫిజికల్ ఇయర్ ప్రకారం 11th పీరియడ్ లో ఉన్నాం. కంపెనీ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ ఉందా లేదా చూసుకోవాలి. డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా అక్కడ కాదు, రైట్ సైడ్ డౌన్కి వెళ్ళండి. వెరీ గుడ్. 40 డెబిట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి రెంట్ పెయిడ్. పోస్టింగ్ కి 50, 40 డెబిట్. 50 అంటే క్రెడిట్ కదా, కింద 50 ఇవ్వండి. పోస్టింగ్ కి అంటదని, పోస్టింగ్ కి 50. అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ 40 డెబిట్ 50 క్రెడిట్. 40 రెంట్ అకౌంట్, 50 బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ.
పైన పైన అమౌంట్ ఉంది చూసారా, అమౌంట్ ఎక్కడ ఉంది, కర్సర్ మూవ్ అయింది ఆటోమేటిక్గా, స్టార్ ఇవ్వాలి, స్టార్ సింబల్. కింద టెక్స్ట్, టెక్స్ట్ అంటే ఏంటి, ప్లస్ ఇవ్వాలి, ప్లస్ ఇస్తే టెక్స్ట్ కాపీ అవుతుంది, ప్లస్ ఇవ్వండి అక్కడ చూడండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి, కాపీ అవుతుంది, ప్రీవియస్గా ఇచ్చిందంతా కాపీ అవుతుంది. చూసారా 10,000 కాపీ అయింది, టెక్స్ట్ రెంట్ పెయిడ్ కాపీ అయిపోయింది. గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి, టాప్ లో డాక్యుమెంట్ క్లిక్ చేయండి, సిమ్యులేట్. చూడండి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఏమైంది, మీరు కరెక్ట్గా ఇచ్చారు కదా, పైన రెంట్ అకౌంట్ ఇది కనిపించట్లేదు. 2 లైన్ ఐటమ్స్, ఓకే మీరు బాగా పెద్దదిగా ఉంది, ఓకే వెయిట్ మీకు 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. పోస్ట్ చేయండి ఒకసారి, మీరు ఫాంట్ సైజ్ హెవీగా ఉంది అందువల్ల మీకు అలా కనిపిస్తుంది. డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్, మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ 3 OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ లో డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. బేస్డ్ ఆన్ దట్ నెంబర్ రేంజ్ దిస్ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి, డిస్ప్లేకి వెళ్ళండి, డిస్ప్లే చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ కదా, ఇది డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేయొచ్చు. మనం ఈ 11th పీరియడ్ లో ఉన్నామండి, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మనం 11th పీరియడ్ లో ఉన్నాము. క్లియరా, బ్యాక్ వెళ్ళండి, 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. మీరు ఫస్ట్ ఫాంట్ సైజ్ ఎందుకు మీకు డిక్రీజ్ అవ్వట్లేదు, అన్నోన్ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి, కింద అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి, మినిమైజ్ చేసి ఉంచారు, క్లోజ్ చేసేయండి, అవన్నీ క్లోజ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, ఫాంట్ సైజ్ సెట్టింగ్స్ చేంజ్ చేయండి, డిక్రీజ్ అయినట్లుంది కదా. సెలెక్ట్ మీ 15 చేంజ్ అవ్వట్లేదు ఏంటో, 14 ఉంచారా, ఓకే. అప్లై చేయండి లాస్ట్ లో, ఓకే. లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి, టాప్ లో సిస్టమ్స్ ఉంది, సిస్టమ్స్ లోకి వెళ్ళి లాగౌట్ చేయాలి, లాగ్ ఆఫ్, కంటిన్యూ, లాగ్ ఆన్ చేయండి. సార్ ఒక స్మాల్ డౌట్ సార్, అది చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో 400 రెంట్ అకౌంట్ కి 400 100 300 తీసుకున్నాం కదా సార్, అది తన కంపెనీ కూడా తీసుకున్నారు, అదే నేను క్రియేట్ చేసినప్పుడు కూడా అదే తీసుకోవాలా, లేకపోతే దాని తర్వాత వేరేగా మీ ఇష్టం, మీరు కంపెనీ మీరు నంబర్ రేంజ్ OBD4 లో ఏ నెంబర్ రేంజ్ అయితే ఇచ్చారో వాటిని బేస్ గా చేసుకుని తీసుకోవాలండి, అది మీ ఇష్టం. బట్ నేను ఇచ్చిన స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ఫాలో అవ్వండి, తర్వాత మీరు చేంజెస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ, మార్చుకోవచ్చు. నంబర్స్ అనేవి OBD4 కదా, 400 300 ఇచ్చాం కదండి, అది మీరు OBD4 లో మార్చుకుని దాని ప్రకారం చేయొచ్చు. ఓకే, OBD4 సార్ ఇద్దరం ఒకటే ఇచ్చిన, ఏం కాదు, కంపెనీ కోడ్స్ వేరు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వేరు, ప్రాబ్లం ఏమవుతుంది. వెళ్ళండి, F-02 డబుల్ స్క్రీన్కి వెళ్ళండి, 1 more ఎంట్రీ పోస్ట్ చేద్దాం. F-02 డబుల్ స్క్రీన్, మీ ఫాంట్ సైజ్ ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ, సరే చూద్దాం. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, పీరియడ్ ఏ పీరియడ్ లో ఉన్నాము, 11th పీరియడ్ లో ఉన్నాం, పీరియడ్ ఎంటర్ చేయండి, తీసుకోవట్లేదు పీరియడ్. కంపెనీ కోడ్ అండ్ కరెన్సీ రైట్ సైడ్ పైన కంపెనీ కోడ్ ఉంది, పైన కంపెనీ కోడ్ ఇవ్వండి, కరెన్సీ ఇవ్వండి, INR కరెన్సీ. అక్కడ కాదండి, కరెన్సీ కాలం ఎక్కడ ఉంది, రైట్ సైడ్ రిమూవ్ చేయండి, పైన. హలో చెప్పండి. ఓకేనా, డౌన్కి వెళ్ళండి,
క్లాస్కి 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వాలండి. 40 అంటే డెబిట్, డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ టెక్స్ట్. పోస్టింగ్ కి 50. డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్ చేయండి. స్టార్ అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి, స్టార్ టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. చూసారా, అమౌంట్ కాపీ అయింది, టెక్స్ట్ కూడా కాపీ అయిపోయింది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. రెంట్ అకౌంట్ డేటా టు. ఇక్కడ మీకు ఫాంట్ సైజ్ ఎక్కువ ఉండటం వల్ల మీకు ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ 4 was posted in company code. Go to document and display. Rent account data to bank account. క్లియర్ కదా, అర్థమైందా? మనం కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేసాం ఇన్ని రోజులు. దానివల్ల మనకి ప్రాపర్ గా అవుట్పుట్ అనేది డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్ జిఎల్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. చూసారు, బ్యాంక్ అకౌంట్ SBIలో మీరేం పోస్ట్ చేశారు? 2 ట్రాన్సాక్షన్స్ చేశారు. HDFC బ్యాంక్ లో 2 ట్రాన్సాక్షన్స్ చేశారు. కిందకి రండి. రిపోర్ట్స్ ఇవి 1 ట్రాన్సాక్షన్ చేశారు HDFCలో. సిటీ బ్యాంక్ లో 1 ట్రాన్సాక్షన్ చేశారు. ఇంకా డౌన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ లో ఇవి 4 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇవన్నీ మీరు చేసిన ట్రాన్సాక్షన్స్, వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. క్లియరా, అర్థమైందా లేదా? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ జిఎల్ అకౌంట్స్ కి సంబంధించిన పోస్టింగ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇంకా డెప్త్ గా చాలా ఉంటుంది, చెప్తాను మీకు 1 by 1 చెప్తాను. క్లియరా కదా? మనం ఏం చేసాం, యాక్చువల్గా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS. ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది లైన్ ఐటమ్ ఓన్లీ పర్టికులర్ జిఎల్ పైన ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. జిఎల్ అకౌంట్ వైజ్ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా రిపోర్ట్స్ మామూలుగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ అవుతాయి? ట్రాన్సాక్షన్ కోడ్ F.01 వెళ్ళండి. కమాండింగ్ ఫీల్డ్లో /n F.01 ఇవ్వండి. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. F.01 అవి ఎందుకు ఇచ్చారు? అదేంటిది? ఫస్ట్ లో /n కామన్ /n అనేది ఇవ్వాలి. /n F.01 ఇవ్వండి సార్. మీ కంపెనీ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి కింద. డౌన్కి వెళ్ళండి. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ BAUS డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ తీసుకుందాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. రైట్ అక్కడ బాక్స్ లో BAUS చూడండి, ఇక్కడ కింద ఉంటుంది.
ఇవ్వండి స్టాండర్డ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేది చెప్తాను మీకు. చూసారు రిపోర్ట్స్ అనేవి జనరేట్ అనేవి ఇట్లా రిపోర్ట్స్ ఇవి. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. సో మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం? టోటల్ గా 4 ట్రాన్సాక్షన్స్ చేసాం. ఈ రిపోర్ట్స్ అన్ని ఎక్కడ ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి? మనం చేసిన జిఎల్ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇది టోటల్ రిపోర్ట్. సో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03 వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ నంబర్ 4 ఉంది, రిమూవ్ చేసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయాలి. చూసారా మనం టోటల్ గా 4 ట్రాన్సాక్షన్స్ చేసాం. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. 4 ట్రాన్సాక్షన్స్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేసినా 1000 ట్రాన్సాక్షన్స్ చేసినా అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి 1 పైన. ఇది ఫస్ట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు? పైన ఒక హ్యాట్ సింబల్ ఉంచండి. హ్యాట్ సింబల్ ఎక్కడ ఉంది? హ్యాట్ క్లిక్ చేయండి. చూడండి FB50 ట్రాన్సాక్షన్ కూడా చూడండి. SA డాక్యుమెంట్ అయిపోయింది. SA డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అండ్ పీరియడ్. ఏ పీరియడ్? 11th పీరియడ్ 2024. కరెన్సీ INR. ఇవి టేబుల్ రెఫరెన్స్ నంబర్ అవసరం లేదు. ఎంటర్డ్ బై ఏ యూజర్ పోస్ట్ చేశారు? యూజర్ 43 user 19 అని ఆయన పోస్ట్ చేశారు. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీ నేమ్ ఉంటుంది ఇక్కడ. డాక్యుమెంట్ డేట్ ఏ రోజు చేశారు, ఏ టైంలో చేశారు? 10:30కి చేశారు. AT కోడ్ ఉపయోగించారు, FB50 ఉపయోగించి పోస్ట్ చేశారు. ఇట్లా మీరు ఏది చేసినా ట్రాక్ అవుతుంది ప్రతిదీ కూడా. క్లోజ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ డాక్యుమెంట్స్. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. వన్ మోర్ టీ కోడ్, లాస్ట్ వన్ ఓపెన్ చేయండి. ఫోర్త్ ట్రాన్సాక్షన్. ఇది 4th వన్. హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇది ఒక టీ కోడ్. క్లియర్ కదా? క్లోజ్ చేయండి. సో ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చాట్ బాక్స్ లో ఒక డేటా ఉంది, కాపీ పేస్ట్ చేయండి. సో SAP నేర్చుకున్న వాళ్ళు అడిషనల్ గా ఏమైనా నేర్చుకోవాలా, ఏమైనా స్కిల్ అవసరమా అన్నట్టు కొంతమంది డౌట్ ఉంది. చూడండి, ఇవి నేర్చుకోవాలి, వీటిపైన గ్రిప్ ఉండాలి, ఇంకేం అవసరం లేదు. కిందకి వెళ్ళండి. కాపీ పేస్ట్ చేసి చాట్ బాక్స్ లో నోట్ చేసుకోండి. MS ఆఫీస్, పవర్ పాయింట్, టైపింగ్ స్పీడ్ ఉండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. తర్వాత బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్. మీకు అకౌంటింగ్ నాలెడ్జ్ కోర్స్ అయ్యే టైంకి అయిపోతుంది, అర్థమైపోతుంది. ఓకేనా? అప్గ్రేడ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. కోర్స్ నేర్చుకుని కంప్లీట్ చేస్తే ఇవన్నీ వస్తాయి మీకు. MS ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇవి తప్ప ఇంకేం అవసరం లేదు SAPకి. క్లియరా? డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ క్లియర్ చేస్తాం. క్లియరా? ఆన్సర్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం పర్ఫెక్ట్ గా. కాన్ఫిగరేషన్స్ అని కరెక్ట్గా చేస్తాం. మీరు అందరూ కూడా కాన్ఫిగరేషన్ చేసి డాక్యుమెంట్ అనేది చాట్ బాక్స్ లో స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేయాలి. క్లియరా? క్లియరా కాదా? అర్థమైందా? Yes, sir. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ మీరు అది GL అకౌంట్స్ క్రియేట్ చేశారు కదా ఎక్సెల్ ఫైల్. ఆ ఎక్సెల్ ఫైల్ నుంచే కదా మనం క్రియేట్ చేసింది సార్ ఇది మొత్తం. అవునవును. ఆ ఎక్సెల్ ఫైల్ ఎలా వచ్చింది సార్? అది మీరు ఓన్ గా క్రియేట్ చేశారా లేదంటే ఏదన్నా? అది మనకి వేరే కంపెనీ నుంచి వేరే వాళ్ళు ఇచ్చారండి. ఓకే సార్. ప్రాజెక్ట్స్ లో వాడే ఫైల్ కూడా అలానే ఉంటదండి. ఓకే సార్. అది మీరు ఆ ఫైల్, మీరు నెంబర్స్ అనేవి మీ ఇష్టం, మీరు మార్చుకోవచ్చు, నో ఇష్యూ. బట్ అదే ప్యాటర్న్ యూజ్ చేయండి, మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది కదా. మీరు వేరే నెంబర్ అనేది కూడా తీసుకోవచ్చు, బట్ ఇదే వాడండి మీరు. ఓకేనా? ఓకే సార్. రైట్.
థ్యాంక్ యూ అండి. బాయ్. హ్యాపీ శివరాత్రి ఈచ్ అండ్ ఎవ్రీవన్. టుమారో క్లాస్ You too, will be sir. joined now.